హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ వేణుగోపాల్, ఆర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. మనం ప్రస్తుతం మెన్స్ట్రేషన్ టాపిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటున్నామండి. 41 క్వశ్చన్స్ అనే వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 42 క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ సైడ్ ఆఫ్ అన్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈజ్ 15 centimeters and the included angle between those two sides is 90 degrees. The area of the triangle అంటున్నాడు. సో ఇది ఐసోస్కేల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో ఐసోస్కేల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees. సో ఇవి రెండు సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. దీని యొక్క ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే ½ ఇంటూ బీ స్క్వేర్ అవుతుంది. సో ½ ఇంటూ 15 ఇంటూ 15. సో దట్ ఈస్ 225/2. 2 1s 2 1s 2 2s 4, 1 2 5s 10. సో 112.5 centimeters square అవుతుంది. నెక్స్ట్, if one side of a triangle is 7 units with its perimeter equal to 18 units and area is equal to 108 square units, then the other two sides are అంటున్నాడు. సో ఇందులో పెరిమీటర్ ఇచ్చిండు, వన్ సైడ్ ఇచ్చిండు అండ్ ఏరియా ఇచ్చిండు. సో ఇందులో మిగతా టూ సైడ్స్ అనేవి కనుక్కోమంటున్నాడు. ఇందులో చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇది పెరిమీటర్ అవుతుంది. సో పెరిమీటర్లో ఇందులో పెరిమీటర్ ఈక్వల్ ఏమి ఇచ్చిండు? 18 ఇచ్చిండు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 18 అండ్ ఏ ఈజ్ 7. ఏ ఈజ్ 7. సో బి ప్లస్ సి ఈజ్ 18 minus 7. 18 minus 7 దట్ ఈస్ 11 అవుతుంది. సో ఇప్పుడు సి తీసుకుందాం. సి ఈజ్ 11 minus బి అవుతుంది. సో సి ఈజ్ 11 minus బి అవుతుంది. ఏ ఈజ్ 7, బి అదేవిధంగా ఎంచుకోవచ్చు. సో ఇది హెరోన్స్ ఫార్ములా ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో ఎస్ ఈక్వల్ టు పి ఈజ్ 18. దీన్ని సెమీ పెరిమీటర్ అంటాం. సెమీ పెరిమీటర్ ఎస్ ఈజ్ p/2 దట్ ఈస్ 9. సో 9 minus 7 and 9 minus b and 9 minus 11 minus b. So 9 minus 11 plus b under root equal to under root 108. So both sides root ఉంది కాబట్టి both sides root cancel చేయొచ్చు. 9 into 2 9 minus b into b minus 2 equal to 108. 18 ones are 18 6s are. So 9 minus b into b minus 2 is 6 వచ్చింది. ఇక్కడ b ప్లేస్లో మనకు కొన్ని నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 6 ఏదైతే వస్తుందో అది b యొక్క వాల్యూ అవుతుంది. సో b ఈక్వల్ 1 తీసుకుందాం. b ఈక్వల్ 1 తీసుకుంటే 9 minus 1 8 into సంథింగ్ మనకు ఆన్సర్ రాదు. సో నెక్స్ట్ b ఈక్వల్ 2 తీసుకుందాం. సో 9 minus 2 7 అవుతుంది అండ్ 7 minus 2 5 అవుతుంది, అది కూడా రాదు. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. 9 minus 3 6 అండ్ 3 minus 2 into 1. సో 9 minus 3 into 3 minus 2 equal to 6. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో b ఈక్వల్ టు 3 అవుతుంది అండ్ ఏ ఈక్వల్ ఆల్రెడీ తెలుసు మనకు 7 అవుతుంది. ఇక్కడ bని ఇందులోంచి తీసేద్దాం. c రావాలంటే 11 minus 3. సో c ఈజ్ 8 అవుతుంది. సో మనకు అన్ని వాల్యూస్ వచ్చినాయి. 7 3 b ఈక్వల్ టు 3 b ఈక్వల్ 3 అండ్ c ఈక్వల్ టు 8 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ 44. In triangle ABC, AD and BE and CF are medians and GEG is the centroid of the triangle. If the area of a triangle DGC is 20 centimeters square, then the area of triangle AGF and area of
BGF ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఒక ట్రయాంగిల్, ఇందులో మీడియన్స్ 3 మీడియన్స్ తీసుకుందాం. ఇది ABC అనే ట్రయాంగిల్ అండ్ AD BE అండ్ CF అనేవి 3 మీడియన్స్. ఇది G అవుతుంది. అయితే ట్రయాంగిల్ DGC అనే ట్రయాంగిల్ ఇచ్చిండు. అది దాని యొక్క ఏరియా 20 cm² ఇచ్చిండు. అయితే AGF అండ్ BGF యొక్క టోటల్ ఏరియా కంబైన్గా ఎంత అవుతుందో అంటున్నాడు. ఇక్కడ సెంట్రాయిడ్ అండ్ మీడియన్స్, ఒక మీడియన్స్ అనేవి ఈ AD BF BE CF అనే మీడియన్స్ ఈ ట్రయాంగిల్ని 6 ఈక్వల్ ట్రయాంగిల్గా డివైడ్ చేస్తాయి. సో మీడియన్స్ 6 ఈక్వల్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తాయి. ఇది 1 2 3 4 5 6. సో 6 ఈక్వల్ ట్రయాంగిల్స్గా ఈ మీడియన్స్ అనేవి డివైడ్ చేస్తాయి. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DGC ఈక్వల్ టు అండ్ ట్రయాంగిల్ AGF ఈక్వల్ టు ట్రయాంగిల్ BGF ఈక్వల్ టు ట్రయాంగిల్ BGD ఈక్వల్ టు DGC ఈక్వల్ టు ట్రయాంగిల్ CGF. సో ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు? DGC ఇచ్చిండు. సో ఇవన్నీ కూడా ఈక్వల్ టు ట్రయాంగిల్ AGE. సో ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనకు DGC ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DGC ఈక్వల్ టు 20 cm² ఇచ్చిందంటే ఈ 20 cm ట్రయాంగిల్ AGF ఏరియా అండ్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BGF కూడా 20 cm² ప్లస్ 20 cm², దట్ ఈస్ 40 cm² అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈక్వల్ ట్రయాంగిల్స్ కాబట్టి ఈక్వల్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి అది 20 ఇచ్చింది కాబట్టి ఇవి రెండు కలిపితే మనకు 40 cm² వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది 45 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ ట్రయాంగిల్ ABC D and E are the midpoints of sides BC and AC respectively. If AD is equal to 10.8 centimeters and BE equal to 14.4 centimeters and AD and PD intersect at a right angle, then the area of triangle ABC అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ తీసుకున్నా ABC తీసుకున్నా, అందులో D and E are mid points of BC. సో BCకి ఒక మిడ్ పాయింట్ తీసుకున్నా అండ్ ACకి ఒక మిడ్ పాయింట్ తీసుకున్నా. సో AD is 108. సో AD is 108, 10.8 and BE is 14.4 centimeters ఇచ్చిండు. సో వీటి మధ్య రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇవన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. అయితే ట్రయాంగిల్ ABC యొక్క ఏరియా ఏంటి అంటున్నాడు. సో ఈ AD అండ్ BE అనేవి మిడ్ పాయింట్స్ అవుతాయి. సో మీడియన్స్ అవుతాయి. AD BE ఆర్ మీడియన్స్. సో AD BE CF అనే మీడియన్స్ దీన్ని 6 ఈక్వల్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తాయి. సో మీడియన్స్ కెన్ డివైడ్ ఏ ట్రయాంగిల్ ఇంటూ 6 ఈక్వల్ ట్రయాంగిల్స్. కాబట్టి మనకు ఇక్కడ ఇది 14,
ఇది 14.4 అండ్ ఇది 10.8 ఇచ్చిండు. ఇక్కడ ఈ బిఈని ఇది సెంట్రాయిడ్ అవుతుందని ఈ బిఈని జీ అనే సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అండ్ ఈ ఏడీని ఈ జీ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందంటే మనకు టోటల్ బీజీ ఏం కావాలంటే బీజీ ఈక్వల్ టు 2/3 ఇంటూ 14.4 కావాలి. సో ఇది టోటల్ 14.4, ఇందులో మనకి ఇది మాత్రమే కావాలి. సో ఈక్వల్ ఏమవుతుంది 3 4s అండ్ 3 8s. సో 48 into 2 దట్ ఈస్ 9.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ ఏడి అనేది టోటల్ 10.8 అయింది. మనకు కావాల్సింది ఇది మాత్రమే కావాలి. దాన్ని ఏజీని ఈ సెంట్రాయిడ్ అనేది 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి మనకు కావాల్సింది 2/3 ఇంటూ 10.8 దట్ ఈస్ 3 3s 9 3 6. సో 36 into 2 7.2 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకు ఈ ఏబిజి ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందాం. సో ఇది అనుకుంటే ఇంటూ 3 చేస్తే మనకు టోటల్ ఏబిసి ఏరియా వస్తుంది. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత తీసుకుంటుందంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిజి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ అనేది రైట్ యాంగిల్ అని మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ దీని యొక్క ఏరియా ట్రయాంగిల్ ఏబిజి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిజి ఇస్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ దట్ ఈస్ హాఫ్ ఇంటూ బి దట్ ఈస్ 9.6 ఇంటూ 7.2. సో 2 1s 2 3 2 6. సో 9.6 into 3.6 9.6 into 3.6 6 6 36. So 6 12 72 75 and 9 3s 27 34. సో 34.56 మనకు ఆన్సర్ వచ్చింది. ఈ ఒక్క పార్ట్ 34.56 వచ్చింది. సో టోటల్ ఇవి 2 పార్ట్స్. సో ఇది ఒక తీసుకుంటే ఇవి ఒక 2 పార్ట్స్, ఇవి ఒక 2 పార్ట్స్, ఇవి ఒక 2 పార్ట్స్. మనకు 2 పార్ట్స్ వాల్యూ వచ్చింది కాబట్టి టోటల్ ఇంటూ 3 చేస్తే మనకు ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా వస్తుంది. ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 3 into 3.4 into 5.6 దట్ ఈస్ 3 into 6 18 and 3 5s 15 16 and 3 4s 12 plus 1 13 and 3 3s 9 plus 1 10. So 103.68 సెంటీమీటర్ స్క్వేర్ ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా అవుతుంది.